కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ, ఆ కోపంతో ఎదుటివారి పట్ల క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. మీది అనుకున్నది ఏది మీది కాదు. కాబట్టి, స్వార్థం వదిలి పరమార్థంతో మీ ఆలోచనలను కొనసాగించండి. ఇతరులను ఇబ్బంది పెట్టేవారు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతారు. నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలేయకు. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది. గతాన్ని ఎప్పటికీ మార్చలేవు. భవిష్యత్తును రాసుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది. ఒక్క రోజులో ఏది రాదు. కానీ ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అది నువ్వు కష్టపడుతూ ఉంటే. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. మిమ్మల్ని నమ్మేవారికి ప్రాణం ఇచ్చేయండి. మిమ్మల్ని వదిలిపోయే వారికి దారి ఇచ్చేయండి. ఈ సమాజంలో మనిషి సృష్టించిన మనీకి ఉన్న వాల్యూ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతంగా ఉంటుంది. సమర్థుడు అంటే మార్గాన్ని దాటేవాడు. నాయకుడు అంటే మార్గాన్ని చూపేవాడు. మనసు నిండా విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారు ఈ సొసైటీలో చాలామంది. నువ్వు ఇష్టపడిన వాళ్ళతో కంటే నిన్ను ఇష్టపడిన వాళ్ళతోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. మనం కష్టపడకుండా ఏది రాదు. మనం కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు. మీ మనసు నిర్మలంగా ఉన్నట్లయితే మీ వ్యక్తిత్వం హుందాగా కనిపిస్తుంది. నువ్వు ఒక పనిని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే. చెంప మీద కొట్టేవారినైనా క్షమించు, కానీ మీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించవద్దు. జీవితం, సముద్రం ఇవి రెండు దూరం నుండి చూడటానికి బాగుంటాయి, కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. మనం లైఫ్లో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయం మనల్ని వరిస్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే నువ్వు నీలాగే ఉండడమే అసలైన ధైర్యం. మిమ్మల్ని తిట్టే వారందరూ మీ శత్రువులు కాదు. మిమ్మల్ని మెచ్చుకునే వారందరూ మీ మిత్రులు కారు. లైఫ్ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే కంటికి నచ్చింది చేతికి రాదు. మనసుకు నచ్చింది మన లైఫ్లో ఉండదు. దుఃఖం అంటే శిక్ష కాదు. సంతోషం అంటే వరము కాదు. రెండూ ఫలితాలే. మీరేమిటో ఈ సొసైటీకి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు, కానీ మీకు మీరే అర్థం కాకపోతే మాత్రం ఈ సొసైటీలో ఎక్కడా బ్రతకలేరు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, కొత్త మార్గం వేసి దారి చూపడం. అసలైన సంపద అంటే ఆరోగ్యం, కానీ వెండి బంగారం కాదు. మీరు చేసే మంచి పని ఏదైనా కావచ్చు, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. ఆశించి జీవించే మనిషిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే మనిషిలో ఆత్మీయత ఉంటుంది. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులతో జల్సా చేయడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన దాంతో జల్సా చెయ్యి. అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ. సంపదకు అహంకారం తోడైతే అన్ని చెడ్డ గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితమే నాశనం. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సొసైటీలో ఉండగలం. చనిపోయాక వినబడని డప్పు ఎంత గొప్పగా ఉంటే ఏంటి? బ్రతికుండగా వినియోగించని ధనం ఎంత కుప్పగా ఉంటే ఏంటి? మీ వల్ల ఇబ్బంది పడే వారికి, మీ నుండి దూరం కావాలనుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మీరే దూరంగా ఉండడం మంచిది. మీకు కోరుకున్న గమ్యం చేరుకోవాలంటే కోల్పోయిన దాని గురించి వదిలేయండి. కారణం లేకుండా వచ్చే కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. మీరు కోరికలు లేని లైఫ్ని కోరుకుంటే చింతలేని జీవితం మీ సొంతమవుతుంది. నువ్వు ఉన్నంత వ్యక్తిత్వం కలిగి ఉంటే నీ శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. మీకున్న బాధల్ని చూసుకొని వెనకడుగు వేయకండి. ప్రతి నిమిషం ఆశతో ముందడుగు చూడండి. గరిటె పానకంలో ఉన్నప్పటికీ తీపి తెలియనట్లే మూర్ఖుడు జ్ఞానుల మధ్య ఉన్నప్పటికీ ఏమీ నేర్చుకోలేడు. తెగిపోయినప్పుడే దారం బలం తెలుస్తుంది. విడిపోయినప్పుడే రిలేషన్ వాల్యూ తెలుస్తుంది. దారమైన రిలేషన్ అయినా తెగనంత వరకే. ఒక్కసారి తెగిపోయిన తర్వాత తిరిగి అతికించడం చాలా కష్టం. మన మనస్సును చంపుకొని బ్రతకడమే అన్నింటికన్నా పెద్ద శిక్ష. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఎప్పుడు ఈ ప్రపంచంలో మీకన్నా అందంగా ఎవరూ ఉండరు. సాధారణంగా జీవించండి. గొప్పగా ఆలోచించండి.
అదే మీ లైఫ్‌కి విలువను తెచ్చిపెడుతుంది. అవతలి మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఏవేవో ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. కారే కన్నీళ్లు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానికి కారణమైన బాధ మాత్రం చాలా బరువైనదే. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నువ్వు శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, నీకు మానసికంగా ప్రశాంతత లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. నమ్మకం, నిజాయితీ లేని ఫ్రెండ్‌షిప్ ఎక్కువ కాలం నిలబడదు. నల్లటి చీకటిని చూసి భయపడకండి. చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తుంచుకోండి. మన స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి, బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. జ్ఞానం అనేది ఒకేసారి అమాంతంగా పొంగిపొర్లేది కాదు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కువగా మరిగించినట్లయితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. అహంకారం అనేది చీకటి కంటే భయంకరమైనది. మనిషిలో అహం పెరిగితే లైఫ్ అంధకారం అవుతుంది. లోకంలో చీకటి అంతా ఒక్కటైనా ఒక దీపం వెలుగును దాచలేదు. అలాగే మీ లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. విలువలేని వాడితో వాదించటం, వాడి మాటలకు స్పందించడం వల్ల వాడి విలువ నువ్వే పెంచడం అవుతుంది. 10 మంది కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కంటే ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం మంచిది. ఒక మనిషికి వచ్చే బాధ ఆ మనిషిని బలవంతుడిలా చేస్తుంది. అలాగే ఒక మనిషికి వచ్చే వైఫల్యము ఆ మనిషికి వివేకాన్ని నేర్పుతుంది. మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు. భవిష్యత్తు అంటే బాధ ఉండదు. లైఫ్‌లో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు. 10 మంది బాధను పోగొట్టి ఎదగడమే గొప్ప. నీకు ఏముందని ఎగిసిపడుతున్నావో, దేన్ని చూసుకొని మురిసిపోతున్నావో అవి నీకు దూరమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకో. నీ దుఃఖాన్ని తీసుకొని నీకు నవ్వుని పంచేదే స్నేహమైన, ప్రేమైనా. మీకు ఒకరి నమ్మకంతో అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి నమ్మకమే ఇస్తుంది. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తేనే వెళ్ళాలి. స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి. మీకు అవసరమైనప్పుడు డబ్బును ఎంతైనా ఖర్చు చేయండి. అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి. శిఖరమంచుకు చేరుకున్న వాళ్ళు కూడా పడదోసే వాళ్ళు ఉంటారు. కానీ శిఖరం ఎంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళని పడవేయడం ఎవరితరం కాదు. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే లైఫ్ అయిపోయినట్టు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది.